కేసీఆర్ కుటుంబాన్ని మావోయిస్టులు టార్గెట్ చేశారు. మావోయిస్ట్ అధికార ప్రతినిధి జగన్ ఒక బహిరంగ లేఖనైతే రేవంత్ రెడ్డికి రాశారు. కేసీఆర్ హయాంలో జరిగినటువంటి అవినీతిని మీరు బయటికి తీసుకురావాలి, ఆయన పైన చర్యలు తీసుకోవాలంటూ కూడా ఆ లేఖలో స్పష్టం చేశారు. ఇక ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు సిఎస్ రావు గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్ హాయ్ సార్. హలో కృష్ణ. సార్, కేసీఆర్ హయాంలో జరిగినటువంటి అవినీతిని బయటికి తీసుకురావాలి, వాళ్ళని శిక్షించాలి, వాళ్ళపైన చర్యలు తీసుకోవాలంటూ కూడా మావోయిస్ట్ అధికార ప్రతినిధి జగన్ ఇప్పుడు రేవంత్ రెడ్డికి ఒక లేఖ రాశారు. ఏంటి సార్ ఈ అంశాన్ని ఎలా విశ్లేషించుకోవచ్చు? సో మావోయిస్ట్ అధికార ప్రతినిధి కాంగ్రెస్ పార్టీ ఏదైతే హామీలు చేసింది ఎన్నికల సందర్భంగా ఆ హామీలు నిలబెట్టుకోండి అని చెప్పి కాన్సెప్ట్ లో ఆయన రాయడం జరిగిందని చెప్పి నేను అనుకుంటున్నాను. ఆ లెటర్ మొత్తం కనుక చూస్తే, ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సందర్భంగా ఇచ్చినటువంటి హామీలు ఏమున్నాయి ప్రధానంగా ప్రజలకని అంటే, మేము కాళేశ్వరంలో కల్వకుంట్ల ఫ్యామిలీ తిన్నటువంటి సొమ్ము మొత్తం మేము రికవరీ చేస్తాం, అది ప్రజలకు పంచుతాం అనేది ఫస్ట్ హామీ, ఆకర్షించినటువంటి హామీ. ఆ తర్వాత 6 హామీలు అనేది ఇచ్చారు. అయితే ఇక్కడ కేటీఆర్ కానీ, కేసీఆర్ కానీ, కవిత కానీ, హరీష్ రావు కానీ, లేదా సంతోష్ కానీ, వీళ్ళు సంపాదించినటువంటి ఆస్తులు ఎన్ని అనేది తెలంగాణ సమాజానికి బాగా తెలుసు. మావోయిస్టు అధికార ప్రతినిధి జగన్కి ఇంకా బాగా తెలుసు. అందుకే ఆయన ఒక లెటర్ రాశారు రేవంత్ రెడ్డికి. ముఖ్యమంత్రిగా ఆ సీట్లో కూర్చోడానికి కారణం కల్వకుంట్ల ఫ్యామిలీని టార్గెట్ చేసి ప్రచారం చేసావు కదా, అదంతా నెరవేర్చవలసిన బాధ్యత నీ మీద ఉందని చెప్పి ఆయన గుర్తు చేస్తూ లెటర్ రాశారు. ఇప్పుడు ఆ లెటరే సంచలనంగా మారింది. దాంట్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. కేసీఆర్ కుటుంబం అవినీతిపై విచారణ చేయాలని మావోయిస్టు డిమాండ్. కేసీఆర్ కు అన్ని ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చాయి? గతంలో కేసీఆర్ ఆస్తులు ఏంటి, ఇప్పుడు ఆస్తులు ఏంటి? హరీష్ రావు ఏ శ్రమతో 1000 కోట్లు ఆసామి అయ్యాడు? కేటీఆర్, సంతోష్, కవితల ఆర్థిక పరిస్థితి ఏంటి? కేసీఆర్ అక్రమ ఆస్తులపైన శ్వేతపత్రం విడుదల చేయాలన్న మావోయిస్టులు, కేసీఆర్ కుటుంబాన్ని శిక్షించాలని మావోయిస్టులు డిమాండ్. సో చాలా సీరియస్ లేఖ ఇది. ఈ బ్రేకింగ్ న్యూస్ చూస్తే కనుక ఆ లేఖలో ఉన్నటువంటి క్లుప్తంగా ఉండేటువంటి బ్రేకింగ్ న్యూస్ కేసీఆర్ కుటుంబాన్ని టార్గెట్ చేసిన మావోయిస్ట్ అధికార ప్రతినిధి బహిరంగ లేఖ. సో ఇప్పుడు కేసీఆర్ ఫ్యామిలీకి సంబంధించినటువంటి ఆస్తులు ఇన్ని అనేది తెలంగాణ సమాజానికి బాగా క్లారిటీ ఉంది. 2007లో కేసీఆర్ ఆస్తులు ఎంత, 2001లో కేసీఆర్ ఆస్తులు ఎంత, ఇప్పుడు ఆస్తులు ఎంత అనేది చాలా క్లారిటీగా తెలంగాణ సమాజానికి తెలుసు. ఎందుకంటే 2001లో ఆయన ఉద్యమ పందా పట్టారు. 2001 నుంచి 2014 వరకు ఉద్యమాన్ని నడిపాడు. 2014 నుంచి నాది ఫక్తు రాజకీయ పార్టీ అని చెప్పేసి ఆయన టీఆర్ఎస్ పార్టీని రూపాంతరం చేశారు. 2014 నుంచి 2023 వరకు ఆయనే అధికారంలో ఉన్నారు. ఈ 10 సంవత్సరాల్లో తెలంగాణ సంపదను ఎంత దోచుకున్నారు కల్వకుంట్ల కుటుంబం అనేది సర్వత్రా చర్చ జరిగింది ఎన్నికల సందర్భంగా. రేవంత్ రెడ్డి కూడా అదే చెప్పారు, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా అదే చెప్పారు. ప్లస్ రేవంత్ రెడ్డి డ్రోన్ కెమెరా తోటి ఫామ్ హౌస్ ను షూట్ చేశారు కేటీఆర్ది. అసలు కల్వకుంట్ల ఫ్యామిలీ ఆస్తులే ఒక మిడిల్ క్లాస్, బిలో మిడిల్ క్లాస్ లెవెల్లో అని చెప్పి తెలంగాణ సమాజంలో ఉండేటువంటి ఉద్యమకారులు కానీ, ప్రజా సంఘాల నేతలు కానీ ఎవరిని కదిలించినా చెప్తూ ఉంటారు. అసలు ఇన్ని 1000 కోట్లు ఎలా వచ్చాయి, ఇది బయటికి తీయాల్సినటువంటి అవసరం ఉంది. ఇది ఒక రెస్పాన్సిబిలిటీ రేవంత్ రెడ్డి, ఇది ఒక ఛాలెంజ్. ప్లస్ ప్రజలకు ఇచ్చినటువంటి ఒకే ఒక్క హామీ అది. ఆ హామీని కనుక నెరవేర్చలేకపోతే రేవంత్ రెడ్డి భవిష్యత్తులో రాజకీయంగా చాలా నష్టపోయేటువంటి అవకాశం ఉంది అనేది జగన్ లేఖలో ఉన్నటువంటి సారాంశం. సో మావోయిస్ట్ ఎప్పుడు కూడా అబ్జర్వ్ చేస్తున్నారు కల్వకుంట్ల ఫ్యామిలీ ఆస్తులు ఎంత అని. ఒకప్పుడు కల్వకుంట్ల ఫ్యామిలీ ఆస్తుల గురించి రకరకాలుగా చెప్తూ ఉంటారు. అసలు వాళ్ళకి చదువుకోవడానికి అంత స్తోమత కూడా లేదు అని చెప్పి, మరోవైపు ఏం చెప్తాడు కేటీఆర్ పోయేసి అక్కడ కప్పులు గడికి బతికాడు అమెరికాలో అని చెప్పి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి లీడర్ మధుయాష్కి చెప్తూ ఉంటారు. రేవంత్ రెడ్డి కూడా అదే చెప్తుంటారు. కవిత బ్యూటీ పార్లర్ పెట్టుకొని ఇల్లు కూడా లేనటువంటి కవిత ఇవాళ ప్యాలెస్లు ఎలా వచ్చినాయి, ఫామ్ హౌస్లు ఎలా వచ్చినాయి. సంతోష్ ఒకప్పుడు ఒక మామూలు వ్యక్తి, ఒక సాధారణ వ్యక్తి, ఒక పేద కుటుంబానికి సంబంధించిన వ్యక్తి ఇవాళ 1000 కోట్ల రూపాయలు ఎలా సంపాదించారు, గ్రీన్ ఛాలెంజ్ పేరుతో ఎన్ని కోట్లు సంపాదించారు అనేది తెలంగాణ వాదులే ప్రశ్నిస్తూ ఉన్నారు. హరీష్ రావు ఒకప్పుడు హరీష్ రావు మామూలు కారులో తిరిగే పరిస్థితి కూడా లేదు, ఇవాళ హరీష్ రావు పరిస్థితి ఏంటి అనేది ఇప్పుడు మావోయిస్టులు ప్రశ్నిస్తూ ఉన్నారు. కేసీఆర్ పరిస్థితి ఏంటి? కేసీఆర్ ఒకప్పుడు మారుతి 800 కారులో ఉద్యమం నడిపినటువంటి కేసీఆర్ ఇవాళ ల్యాండ్ క్రూజర్ కార్లు దాదాపు 22 కొన్నారని అంటే తను ఏ స్థాయికి వెళ్ళిపోయారు వీళ్ళు
అనేది తెలంగాణ సమాజం కళ్ళకు కట్టినట్టు చూస్తూ ఉన్నారు. సో ఇలాంటి పరిస్థితుల్లో మావోయిస్టు అధికార ప్రతినిధి జగన్ లేఖ రాశారు రేవంత్ రెడ్డి కంటే రేవంత్ రెడ్డి బాధ్యతను గుర్తు చేస్తూ ఉన్నాడు జగన్ అని చెప్పి మనం విశ్లేషణ చేసుకోవచ్చు. ఒక ముఖ్యమంత్రిగా పదవి తీసుకున్న తర్వాత తెలంగాణ సమాజానికి సేవకుడిగా ఒక పీఠం ఎక్కిన తర్వాత చేయాల్సినటువంటి బాధ్యత ఏంటి అనేది గుర్తు చేస్తూ మావోయిస్టు అధికార ప్రతినిధి జగన్ లేఖ రాశారంటే బహుశా నేను అనుకోవటం మావోయిస్టులు ఇది ప్రారంభం మాత్రమే, ఇది ప్రారంభించారు, ఈ ఉద్యమం మరింత తీవ్రతరం అయ్యేటువంటి అవకాశం కూడా ఉంది. నయీం కేసు దగ్గర నుంచి కల్వకుంట్ల ఫ్యామిలీ ఆస్తులు కనుక లెక్కేస్తే మొత్తం వ్యవహారం బయటకు వస్తుంది అనేది మావోయిస్టుల యొక్క ఇన్ఫర్మేషన్. సో కాబట్టి ఇప్పుడు ఒకవేళ రేవంత్ రెడ్డి కనుక కల్వకుంట్ల ఫ్యామిలీ ఆస్తుల మీద విచారణ చేపట్టి రికవరీ కనుక చేయకపోతే రాబోయేటువంటి రోజుల్లో మావోయిస్టుల నుంచి పెద్ద ఉద్యమం వచ్చేటువంటి అవకాశం ఉంది. అంతేకాదు తెలంగాణ రక్షణ సైన్యం అని చెప్పి ఒకటి ఏర్పడబోతుంది అనేది ఆల్రెడీ తెలంగాణ జర్నలిస్ట్ మనకు చెప్పడం జరిగింది. విఠల్, తెలంగాణ జర్నలిస్ట్ విఠల్ చాలా క్లియర్గా చెప్పారు. ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ సంపద ఏదైతే ఉందో 1400 కోట్ల రూపాయల ఆస్తులు ప్లస్ స్థిరాస్తులు, అవి కాకుండా చరాస్తులు కాకుండా 1400 కోట్ల రూపాయల డిపాజిట్స్ ఉన్నాయి, ప్లస్ లిక్విడ్ అమౌంట్, ప్లస్ స్థిరాస్తులు ఉన్నాయి కొన్ని వేల కోట్ల రూపాయలు. ఇవన్నీ తెలంగాణ సంపద అనేది అతను చెప్తూ ఉన్నారు. ఒకవేళ ఆ సంపదను కనుక తిరిగి ఇవ్వకపోతే మేమే తెలంగాణ రక్షణ సైన్యాన్ని పెట్టి ఆక్యుపై చేస్తామని చెప్పి కూడా ఆయన ఒకనొక సందర్భంలో ఇంటర్వ్యూలో నాకు చెప్పడం జరిగింది. సరే, ఇప్పుడు అదే జరిగితే ఒకవైపు మావోయిస్టులు, మరోవైపు తెలంగాణ రక్షణ సైన్యం కనుక తలుచుకుంటే రేవంత్ రెడ్డి ఒకవేళ చేయలేకపోతే ముఖ్యమంత్రిగా విచారణ చేసి వాళ్ళ ఆస్తులు కనుక రికవరీ చేయలేకపోతే ఇప్పుడు ఖచ్చితంగా వాళ్ళ రంగంలో దిగేటువంటి అవకాశం ఉందని చెప్పి ఈ లేఖ ద్వారా జగన్ ఇస్తున్నటువంటి సందేశంగా మనం చెప్పుకోవచ్చు. ఇదొకటి. రెండు, అసెంబ్లీ వేదికగా శ్వేతపత్రాలు రిలీజ్ చేశారు. ప్రభుత్వం పరంగా విధానపరమైన నిర్ణయాల్లో జరిగినటువంటి లోపాలను బయటపెట్టారు. దానికి పోటీగా అసెంబ్లీ బయట శ్వేతపత్రాలను రిలీజ్ చేశారు కల్వకుంట్ల ఫ్యామిలీ. మాకు కావాల్సింది శ్వేతపత్రాలు కాదు, కల్వకుంట్ల ఫ్యామిలీ మెంబర్స్ దోచుకున్నటువంటి తెలంగాణ సంపద ఎంత, దాని మీద నాకు శ్వేతపత్రాలు కావాలని చెప్పి ఇప్పుడు జగన్ డిమాండ్ చేస్తున్నారు. సో ఈ డిమాండ్ కనుక నాన్ సీరియస్ గా తీసుకుంటే రేవంత్ రెడ్డి రాబోయేటువంటి రోజుల్లో మావోయిస్టుల నుంచే ఆయన వ్యతిరేకతను ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. కాబట్టి అలాంటి పరిస్థితి రాకుండా కల్వకుంట్ల ఫ్యామిలీకి సంబంధించిన ఆస్తులకు సంబంధించి శ్వేతపత్రం విడుదల చేయాలని చెప్పి మావోయిస్ట్ అధికార ప్రతినిధి జగన్ డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఇప్పటికే ప్రజా సంఘాలు, పౌర సంఘాలు, తెలంగాణ ఉద్యమకారులు కూడా డిమాండ్ చేస్తున్నారు. అదే డిమాండ్ అని ఇప్పుడు మావోయిస్ట్ అధికార ప్రతినిధి జగన్ చేస్తున్నారు. కాబట్టి దీన్ని రేవంత్ రెడ్డి సీరియస్ గా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఓకే, ఇప్పుడు జగన్ రాసినటువంటి లేఖ మీద రేవంత్ రెడ్డి స్పందించే అవకాశం ఉందా అంటే ఏం చెప్తారు? ఖచ్చితంగా స్పందించాలి. ముఖ్యమంత్రిగా ఇప్పుడు ఆయన ఏదైతే చెప్పాడో తెలంగాణ సమాజానికి, తెలంగాణ ప్రజలకి కల్వకుంట్ల ఫ్యామిలీ దోచుకున్నటువంటి సంపద 1,00,000 కోట్లు ప్లస్ హైదరాబాద్ చుట్టూరు 30,000 ఎకరాలు దోచుకున్నారని చెప్పి ఆయన చెప్పారు. ప్రతి వేదిక మీద రేవంత్ రెడ్డి చెప్పినటువంటి మాట ఏంటంటే 1,00,000 కోట్ల రూపాయలకు పైగా దోచుకున్నారు అవినీతి సొమ్ము, అలాగే 30,000 ఎకరాల ల్యాండ్ హైదరాబాద్ చుట్టుపక్కల దోచుకున్నారని చెప్పారు. కాబట్టి కనీసం దాంట్లో ఎంత ఉంది అని చెప్పి కూడా చెప్పాల్సిన బాధ్యత రేవంత్ రెడ్డికి ఉంది. ఒకవేళ చెప్పకపోతే తెలంగాణ సమాజం ముందు రాబోయేటువంటి రోజుల్లో ఖచ్చితంగా ఇప్పుడు ఏ విధంగా అయితే కల్వకుంట్ల ఫ్యామిలీని దోషిగా నిలబెట్టిందో తెలంగాణ సమాజం, రేపు రేవంత్ రెడ్డికి కూడా అదే ఎదురవుతుంది. సో కాబట్టి రేవంత్ రెడ్డి కనుక ఇప్పుడు జగన్ లేఖను కనుక సీరియస్ గా తీసుకోకుండా లైట్ గా తీసుకుంటే ఆయన రాజకీయంగా నష్టపోవాల్సి వస్తుంది భవిష్యత్తులో. సీరియస్ గా తీసుకోవాలని చెప్పి తెలంగాణ సమాజం తీసుకుంటుందని చెప్పి ఆయన ఓట్లేసి ముఖ్యమంత్రిని చేశారు. తీసుకోలేదని అంటే ప్రజల్ని మోసం చేసినట్టు. ప్రజాసేవకునిగా నేను వచ్చానని చెప్పి చెప్తున్నటువంటి రేవంత్ రెడ్డి ఖచ్చితంగా ఇది చేయాల్సిన అవసరం ఉంది. ఇది చేయకపోతే ఆయనకి ప్రజలు తిరస్కారం తప్పదు భవిష్యత్తులో. ఓకే, జగన్ రాసినటువంటి లేఖ మీద రేవంత్ రెడ్డి సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం ఉంది. లేదంటే తెలంగాణ సమాజం ముందు ఇప్పుడు కేసీఆర్ గారు దోషిగా ఎలా నిలబడ్డారో రానున్న కాలంలో కూడా రేవంత్ రెడ్డి గారు దోషిగా నిలబడతారు ఒకవేళ సీరియస్గా తీసుకోకపోతే అంటూ కూడా సిఎస్ రావు గారు విశ్లేషించారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.